హైదరాబాద్ నగరంలో ఇంకా పెట్రోల్ కష్టాలు తీరలేదు. బంకుల ముందు వాహనదారులు బారులు తీరారు. నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద ఇంకా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఎప్పటికీ పెట్రోల్ దొరుకుతుందోనని కంగారు పడుతున్నారు వాహనదారులు. లారీ ట్రక్ యజమానుల సమ్మెను విరమించిన నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి పెట్రోల్ ట్యాంకర్లు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ నగరంలో పలు చోట్ల బంకుల వద్ద వాహనదారులు రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో కావాల్సినంత స్టాక్ ఉందని పెట్రోల్ బంక్ యాజమాన్యాలు చెబుతున్నాయి. వాహనదారులు ఒక్కసారిగా బంకులకు వద్ద రావడంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఇదే అంశం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి. సో ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర క్యూ లైన్స్ అయితే ఇంకా దర్శనం ఇస్తూనే ఉన్నాయి. వాహనదారుల రద్దీ అయితే పెరిగినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి ప్రవీణ్. ఎస్ ప్రతిభ, అయితే మనం నిన్న చూసుకున్నట్టు సందర్భంలో అయితే హైదరాబాద్ ఇంతకు ముందు సైబరాబాద్ సిపిగా పనిచేసినటువంటి అయితే చౌహాన్ అయితే ఆయిల్ కంపెనీ అధికారులతో హైదరాబాద్ అధికారులతో కూడా అయితే సమావేశం నిర్వహించారు. సమావేశం నిర్వహించిన తర్వాత ఎలాంటి ఇది ఉండదు అని కూడా చెప్తూ ఉన్నారు. కానీ అయితే ఎలాంటి పెట్రోల్ బంద్ కానీ ఎలాంటిది నిర్వహించట్లేదు. యథావిధిగా ట్యాంకర్లు వచ్చాయి. అయితే ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని కూడా సమావేశంలో నిర్వహించారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి హిట్ అండ్ రన్ కారణంగా ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో నైట్ టైంలో కానీ రోడ్డు పైన వెళ్ళేటప్పుడు కానీ అయితే సామాన్య పబ్లిక్ కానీ లేదంటే ఫుట్బోర్డ్ పైన నివసిస్తున్న వాళ్ళు నిద్రిస్తున్న వారు కానీ హిట్ అండ్ రన్ చేయడం వలన చాలా అనేక ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి. కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే నూతనంగా చట్టం కూడా తీసుకొని వచ్చింది. ఆ చట్టం ప్రకారం హిట్ అండ్ రన్ చేస్తే ₹1,00,000 జరిమానాతో పాటు జైలు శిక్షను కూడా విధిస్తామంటూ చెప్పడంతో అయితే ఆయిల్ ట్యాంక్ డ్రైవర్ల అందరూ కూడా సమ్మెకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అయితే నిన్ననే ఇంతకు ముందు సైబరాబాద్ కమిషనర్ గా పనిచేసినటువంటి సిపి చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పౌరశాఖ అధికారులను అత్యవసర సమావేశం నిర్వహించిన పిమ్మట అయితే ఈ యొక్క ఎవరైతే ధర్నా చేస్తున్నారో ధర్నాను విరమించుకున్నాము, మేము సమ్మె చేయట్లేదు అని నిన్న క్లియర్ గా చెప్పడం జరిగింది. పెట్రోల్ బంక్ దగ్గర ప్రజలకు తెలియక పెట్రోల్ బంక్ దగ్గర అయితే పరిస్థితిని చూస్తున్నాం మనము. అన్న ఏంది ఇంత రష్ ఎందుకు అన్న? తెలుగు రాదు నాకు. पेट्रोल का प्रॉब्लम और क्या है? ओके नहीं पेट्रोल बंद नहीं है ना, पेट्रोल बंद नहीं है, टैंकर से आए फिर इतना रश क्यों है? अब वो ट्रक्स नहीं आ रहा, शायद स्ट्राइक्स होगा उसका वजह से। ट्रक्स ये धरना कुछ भी नहीं है, धरना निकाल दिए, कुछ भी निकाल दिए। पेट्रोल टैंकर भी आ रहा, पेट्रोल टैंकर है, डेली पेट्रोल रहता, पेट्रोल का बंद किधर भी नहीं है। फिर कई के बस इतना रहेगा। लाइन का रात में पूरा बंद था, पेट्रोल बंद कर दिए थे, इसलिए उतना रश हो गया. హలో బ్రదర్, ఏమైంది? రష్ ఏంటి బ్రదర్? దొరకలేదు కదా నిన్న నుంచి దొరకట్లేదు కదా. దేనికోసం మాకు తెలియదు దేనికోసం. ఓకే, అయితే ఏం లేదు, కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఒకటి హిట్ అండ్ రన్ అని అంటే డ్రైవర్లు ఎవరైనా పబ్లిక్ లో రోడ్డు మీద పోతుంటే వాళ్ళని యాక్సిడెంట్ చేసిపోతే అలాంటి వాళ్ళ కొరకు ఈ డ్రైవర్ల పైన కఠినంగా శిక్షలు పెట్టింది. దాని కొరకు వీళ్ళు ధర్నా చేశారు. ఆ ధర్నాన్ని విరమించుకున్నారు. మరి అది మంచిదేనా లేదా? మాకు తెలియదా. అదే మరి ఇంత రష్ ఎందుకు? ఏం పెట్రోల్ బంకులు కూడా ఏం బంద్ లేవుగా, మరి ఇంత రష్ ఎందుకు? ఏమో జనాలు అందరూ ఒకసారి పడిపోతారు, మీద పడిపోతారు, దానికోసం వల్ల అవుతుంది. బ్రదర్ ఇంత రష్ ఎందుకు? ఇంత రష్ पेट्रोल बंद అవుతుంది కాబట్టి రష్ అవుతుంది. पेट्रोल किधर भी बंद रहता बोल के नहीं बोले, कल से टैंकर्स भी आए, किधर भी बंद रहता बोल के नहीं बोले, फिर इतने जने क्यों है? ఇప్పుడు న్యూస్ లో వచ్చేది అదే కదా, న్యూస్ లో వస్తుంది కాబట్టి మేము వచ్చినాం. అయితే ఏంది కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే హిట్ అండ్ రన్ అంటే డ్రైవర్లు ఎవరైనా రోడ్ మీద పోతున్న వాళ్ళని కొట్టేసి పోతే వాళ్ళ కొరకు ఏంటంటే వీళ్ళకు డ్రైవర్లకు ఒక శిక్ష ఇచ్చేది పెద్దగా. అది మంచిదే కదా? మంచిదే, కానీ ఇప్పుడు పెట్రోల్ లేదా అనేసి అన్ని న్యూస్ పెడతారు కదా. ఇప్పుడు చాలా ఇది హల్చల్ అవుతుంది కాబట్టి మేము వచ్చి ఇక పెట్రోల్ ఇంకా వారం రోజులు దొరకదని చెప్పిండ్రు, అందుకని ఇక లైన్ లో వచ్చి పెట్రోల్ నింపుకుంటున్నాం. అయితే చూస్తూ ఉన్నాము జనాలకు ఈ యొక్క హిట్ అండ్ రన్ గురించి తెలియకపోవడం వలన అయితే జనాలు క్యూ కడుతూ ఉన్నారు పెట్రోల్ కు. ఒకరు చెప్పుకోవడం వలన సరే
ఇంత రష్ ఎందుకు పెట్టారు? मेरे क्या मालूम जी, कई के लिए आप लोगों को मालूम रहना कई को इतनी रश। केंद्र ప్రభుత్వం ये सेंट्रल गवर्नमेंट है ना, सेंट्रल गवर्नमेंट एक हिट एंड रन बोल के जो ड्राइवर्स रहते रोड पे चलते वाले उसको अगर मार के गए तो